ఈ షిరిడి సాయిబాబా మతం అది ఎందుకు పుట్టిందంటే దానికి కారణం ఏమిటంటే హిందువులు చాలా బలంగా ఫైట్ చేస్తున్నారు. ఎక్కడ ఫైట్ చేస్తున్నారు? మహారాష్ట్రలో శివాజీ ఆధ్వర్యంలో. ఇలాంటి హిందువులను వీక్ చేయాలి. ఆ తర్వాత కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి, అలా చాలామంది ఫైట్ కదా. వీళ్ళని వీకెండ్ చేయాలి అంటే వాడు చూడడానికి పైకి పులి, ఏదన్నా వస్తే పారిపోయేది. అంటే మీకు ఒక డమ్మీ అలా హిందువులు తయారు చేయాలంటే ఏం చేయాలి? ఇగో ఇలాంటి తీసుకొచ్చి పెట్టాలి. అంతే. ఇంకొంచెం బాగుండదు. కానీ చెప్పనా, మరి ఎప్పుడైనా పొలానికి వెళ్ళావా? ఎద్దు ఎప్పుడైనా ఆవు మీదకి వెళ్ళిపోతే ఇక్కడ పొలం దొనకుండా మిగిలిన కార్యక్రమం పాడైపోతుంది. కాబట్టి ఎద్దుని దానికి ఉన్నటువంటి ముఖ్యమైన దాన్ని రద్దు చేసి మొద్దుని చేశాడు. అంటే చూడడానికి అపీరెన్స్ ఏజ్ ఎద్దు, కానీ అసలు రద్దు. అందువల్ల శివుల్ని బికమ్ మొద్దు. అపీరెన్స్ చూడడానికి హిందూ అంతే వాడు. మొన్న ఎవరో ఫోన్ చేశారు, ఒక ఆయన సాయిరామ్ అంటాడు. జై శ్రీరామ్ కదా. రామ్ సియారామ్ జై జై రామ్ సియారామ్. మొన్న ఒక రైల్లో వెళ్తున్నాం, ఇక్కడ ఎవరు రామకోట రాశారు అన్న అంటే ఇద్దరు ముగ్గురు చేతులు ఎత్తారు. ఒక ఆవిడ సాయికోటి రాశానండి. అది ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పలేదు. సాయికోటి, సాయి సచరిత్ర అని. నేనేదో ఇంకొక ఆయన ఫోన్ చేశాడు ఎక్కడో బందర్ నుంచి. సార్ మనం ఆయన ఎందుకు రిజెక్ట్ చేయాలన్నారు. అసలు ఎందుకు యాక్సెప్ట్ చేయాలన్నా? ఎవరు యాక్సెప్ట్